గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినానండి. మాది విజయనగరం జిల్లాలో చిన్న మారుమూల పల్లెటూరు. విజయనగరంకి ఒక 120 కిలోమీటర్లు ఉంటుంది. 10th వరకు కూడా బస్ కనెక్టివిటీ కూడా ఉండేది కాదనమాట. మేము కొన్నిసార్లు స్కూల్‌కి నడిచి కూడా వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత నేను ఆ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యంలో నాకు గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు నాకు చిన్నప్పటి నుంచి తెలుసనమాట. తర్వాత నేను పీఎంఆర్డీఏ ఫెలోగా కలహండిలో పనిచేశానంటే ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోగా కలహండిలో గిరిజన ప్రాంతంలో పనిచేశాననమాట. అక్కడ పనిచేసినప్పుడు గిరిజనులు ఇంకా ఈ అభివృద్ధికి దూరంగా ఉన్నారనిపించింది నాకు. ఎందుకంటే లైక్ వాళ్ళు ఆరోగ్యం కానీ, విద్య కానీ, లేదంటే తగినటువంటి సమృద్ధి ఆహారం కానీ వారికి లభించడం లేదని నాకు తెలిసిందనమాట. నేను చూశాను అక్కడ పనిచేసినప్పుడు 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు. సో అక్కడ నాకు ఎక్కువగా మనం కూడా ఒక సివిల్ సర్వీస్లోకి వెళ్ళి ఇలాంటి ప్రాంతాలను అభివృద్ధి ఇలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎలాగైనా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే కొంతవరకు వాళ్ళ లైఫ్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని సివిల్ సర్వీస్కి పీఎంఆర్డీఏ ఫెలోషిప్ కంప్లీట్ అయ్యాక ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సార్. అది స్కూల్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే జరిగింది సార్. ఇంటర్మీడియట్ వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మండల ప్రాథమిక పాఠశాల గంగాడ్లో చేశాను. 6th నుంచి 7th వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్నాయుడు వలస పక్కన 2 కిలోమీటర్స్ రోజు నడిచెళ్ళి వచ్చేవాళ్ళం. తర్వాత 8th, 9th, 10th ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బొబ్బిలిలో కంప్లీట్ అయింది, గురుకుల పాఠశాల. ఇంటర్ శ్రీ చైతన్యలో జరిగింది. బీటెక్ నేను తమిళనాడులో కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత ఒక 4 years సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన తర్వాత 3 years పీఎంఆర్డీఏ ఫెలోగా పనిచేశాను. ఆ తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అసలు నేను ప్రిపరేషన్కి ఫస్ట్ వద్దామనుకున్నప్పుడే నేను ఆర్సి రెడ్డి గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని ఒక ½ an hour మాట్లాడారు. అప్పుడే నాకు అర్థమైంది హీ ఈజ్ ద రైట్ పర్సన్ టు గైడ్ మీ ఇన్ టు ద సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అని. అప్పుడు నేను ఇక్కడ తీసుకునేటప్పుడు ఆర్సి రెడ్డి సారు ఎస్ఏను ప్లస్ ఎకానమిక్ ఇష్యూస్ తీసుకునేవారు. అది చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. నేను ఎస్ఏ రైటింగ్లో నాకు చాలాసార్లు మంచి మార్క్సే వచ్చేది. అంటే వాట్ ఈస్ ద ఇష్యూ, వై ఈజ్ దిస్ ఇష్యూ, హౌ టు అప్రోచ్ దిస్ ఇష్యూ, హౌ కెన్ వీ సాల్వ్ దిస్ ఇష్యూ, ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అనలైజ్ చేశారు. ఆ సివిల్ సర్వీస్ అనాలిసిస్ స్కిల్స్ కూడా నాకు ఆర్సి రెడ్డి సార్ ఎస్ఏ క్లాసెస్లో వచ్చింది. అలాగే ఎకానమిక్ స్కిల్స్ కూడా ఎకానమీ చదివేటప్పుడు కూడా వాట్ ఆర్ ద ఎకనామిక్ ఇష్యూస్ ఇండియా ఈజ్ ఫేసింగ్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఇండియా కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఆపర్చునిటీస్ దట్ వీ హ్యావ్ అండ్ హౌ కెన్ వీ ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ అనేది. అంటే ఆయన క్లాసులు ఎలా ఉండేదంటే యూనిలేటరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికన్నా డిస్కషన్ లాగా ఉండేది సార్. అది నాకు చాలా ఎంజాయ్ చేసేవాడిని ప్రాసెస్ నాది ఒకటి. అంతేకాకుండా నాకు టెస్ట్ సిరీస్, నాకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇక్కడ అట్లీస్ట్ 4 ప్రిలిమ్స్ టెస్ట్లు కానీ లేదంటే ఒక 1 set ఆఫ్ మెయిన్ టెస్ట్ సిరీస్ కానీ రాయకుండా నేను ఎప్పుడూ యాక్చువల్ ఎగ్జామ్కి వెళ్ళలేదు సార్. ఎందుకంటే ఇక్కడ మెయిన్స్ టెస్ట్ సిరీస్ యాక్చువల్ ఫ్యాకల్టీ కరెక్ట్ చేస్తారు ఇక్కడ నాకు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ పేపర్ 2 కానీ లేదంటే పేపర్ 4 ఎథిక్స్ కానీ కృపానందం సార్ కరెక్ట్ చేసి ఒక్కొక్కసారి ఫోన్లో కూడా ఇక్కడ ఫోన్లో మాట్లాడి ఈ క్వశ్చన్లో ఈ ఎగ్జాంపుల్ రాస్తే బాగుంటుంది, ఇక్కడ ఇంట్రడక్షన్ బాగోలేదు, బాడీ ఇలా బాగుంటుంది పర్సనల్గా నాకు చెప్పేవారు సార్. అది హెల్ప్ అయింది, నాకు చాలా హెల్ప్ అయింది. ఇంటర్వ్యూ గైడెన్స్ ఇక్కడ నాకు 2-3 సార్లు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ అయితే రమాకాంత్ రెడ్డి సార్ అండ్ ఏకే గోయల్ సార్ తీసుకున్నారు. 2 మాక్ ఇంటర్వ్యూల్లో కూడా పర్టికులర్లీ హౌ టు అప్రోచ్ ది లోకల్ ఇష్యూస్ కానీ లేదంటే నేషనల్ ఇష్యూస్ కానీ మీ వర్క్ ఎక్స్పీరియన్స్. ఈసారి మాక్ ఇంటర్వ్యూలో అయితే ట్రైబల్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద వీళ్ళు కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చినవి అక్కడ డైరెక్ట్గా వచ్చేసాయి నాకు. సో అది కూడా చాలా ఎంజాయ్ చేశాను సార్. అంటే వాళ్ళు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి యూ రెక్టిఫై దీస్ మిస్టేక్స్. సో నాకు 2వ మాక్ వచ్చేసరికి నాకు యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఇయర్ యూ విల్ గెట్ అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు కృష్ణతేజ సార్ కూడా అప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ అప్పుడు GS3 చెప్పేవారు అనమాట. ఆయన కూడా స్మార్ట్ వర్క్ చేయాలి, ప్రాసెస్ అర్థం చేసుకోవాలి, యూపీఎస్సీ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉండాలి అని చాలా. టెస్ట్ సిరీస్ కూడా లాస్ట్ 2 years టెస్ట్ సిరీస్ చాలా బాగా యూజ్ అయింది సార్ నాకు ఆర్సి రెడ్డిలో. నేను గట్టిగా నమ్ముతాను ఏంటంటే ఆర్సి రెడ్డి టెస్ట్ సిరీస్లో మనకి ఫస్ట్ 2-3 ర్యాంకుల్లో ఉంటే మనకి గట్టిగా ర్యాంక్ వస్తుందని నేను గట్టిగా నమ్మాను. ప్రతిసారి మీకు ఈసారి మార్కులు బాగా వస్తున్నాయి, మీరే టాప్లో ఉన్నారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ర్యాంక్ అని కంటిన్యూస్గా మోటివేట్ చేస్తూ ఉండేవారు అనమాట. డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. అది అంటే ఒక్కొక్కసారి మనం ఏంటి లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, సక్సెస్ అవుతామా లేదా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి లేదు వాళ్ళే చేశారు మనం ఎందుకు చేయలేము అనిపిస్తుంది. అలా చాలా సక్సెస్ కొన్ని రకాల పాజిటివ్ అనుభవాలు ఉన్నాయి, నెగిటివ్ అనుభవాలు ఉన్నాయి. మనం ఏంటంటే నెగిటివ్ అనుభవాలను పక్కన పెట్టి పాజిటివ్ అనుభవాల నుంచి నేర్చుకొని
కీప్ ఆన్ వర్క్, పర్సివరెన్స్తో హార్డ్ వర్క్ చేయాలి సార్, డెఫినెట్గా వస్తుంది సార్. నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు తెలుసండి, నేను స్టార్టింగ్లో అయితే నేను జాబ్ రిజైన్ చేసి ప్రిపేర్ చేయలేను అప్పటికి ఫ్యామిలీ కండిషన్స్ వల్ల. సో పిఎంఆర్డిఎఫ్గా కంటిన్యూ చేస్తూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే కొంతవరకు ఇక్కడ చిన్న కోచింగ్ తీసుకుని తర్వాత పిఎంఆర్డిఎఫ్కి వెళ్ళాను. అక్కడ స్టార్టింగ్లో జాబ్ చేస్తూ అటెంప్ట్ చేయడం వల్ల సమయం అంత కేటాయించుకోవడం లేదనమాట. అప్పుడు మెయిన్స్లో ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. అప్పుడు రెండు మెయిన్స్ రాశారు, ఇంకా మెయిన్స్ అవ్వట్లేదు, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, బెటర్ క్విట్ దట్, కంటిన్యూ విత్ ద జాబ్ అని చాలామంది కామెంట్ చేసేవారు, నెగిటివ్ కామెంట్ చేసేవారు. తర్వాత వెంటనే నాకు మళ్ళీ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏదో ఫ్లూక్లో వచ్చింది, ఇన్నిసార్లు రాస్తున్నారు కాబట్టి వచ్చిందని అనేవారు. ఇంటర్వ్యూ పోయాక మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయడం జరిగింది సార్. అలా అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. బట్ అందుకే చెప్తున్నాను, మన మీద మనం నమ్మకం పెట్టుకోలేదు. ఎందుకంటే మనకి అర్థమైంది, ప్రాసెస్ అయింది, అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అవుతుంది. కాకపోతే మన యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది కీప్ ఆన్ డూయింగ్, వీ షుడ్ కీప్ ఆన్ డూయింగ్. డెఫినెట్గా వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. మాది గ్రామీణ నేపథ్యం, మాది వ్యవసాయ కుటుంబం, చిన్న రైతులు, ఫాదర్ మదర్ ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు అంతే. వాళ్ళకి అసలు నేను సివిల్స్ అంటే కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం కావాలంటే ఏదో ఒక జాబ్ రావాలంటే ఇమీడియట్, అంటే వాళ్ళు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, పెద్దగా సెటిల్ అవ్వాలి అని ఉండేది కాదు, ఏదో మంచి జాబ్ అవ్వాలి. బట్ ఊర్లో చాలా క్రిటిసైజ్ చేసినా కానీ బట్ దే రెస్పెక్టెడ్ మై గోల్. ఓకే, నువ్వు ఒకటి అనుకుంటున్నావు, జస్ట్ ట్రై ఫర్ దట్. ఇవి వస్తుంటాయి, అవమానాలు ఉంటాయి, పోతుంటాయి, బట్ కీప్ డూయింగ్, వీఆర్ దేర్ టు సపోర్ట్. వాళ్ళకి అంత చదువుకోకపోయినా కానీ, ఆర్థికంగా అంత సహకరించకపోయినా కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. అది ఐ వాజ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఫర్ దట్. నేను జాబ్ చేస్తూ చదవడం వల్ల ఎప్పుడు కూడా అటెంప్ట్స్ ఇచ్చేవాడిని కానీ ప్రిపరేషన్ పూర్తిగా లేదు, కాబట్టి నాకు బోర్గా అనిపించేది కాదు. అందరూ ఏంటంటే జస్ట్ ఏమీ చేయకుండా కాలేజ్ నుంచి ఫ్రెష్గా వచ్చి ఒక పని ఫుల్గా చేస్తున్న వల్ల వాళ్ళకి అనిపిస్తుంది. నేనేంటంటే జాబ్ చేసి నాకు ఏ టైంలో అవైలబుల్ ఉందో ఆ టైంలో ప్రిపరేషన్ చేయడం వల్ల నాకు రోజు ఎక్సైటింగ్ ఉండేది అనమాట. ఒక కరెంట్ అఫైర్స్ వస్తే అక్కడ ఇది జరుగుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అక్కడ ఇది జరుగుతుంది, ఎకనామిక్స్లో ఇది జరుగుతుందని ఎక్సైటింగ్గా ఉండేది అనమాట, రోజు తెలుసుకోవాలని. అందువల్ల తర్వాత జాబ్ చేసి 1 or 2 years డెడికేటెడ్గా ప్రిపరేషన్ దీనికి పెట్టడం వల్ల నాకేం అంత బోరింగ్ అనిపించలేదు. అది నా అనుభవంలో అయితే అది నేను కంప్లీట్గా ఎప్పుడు పూర్తిగా పెట్టలేదు. జాబ్ చేస్తూ ప్యారలల్ వెళ్ళడం వల్ల, ఫుల్గా పెట్టకపోవడం వల్ల నాకు అది బోరింగ్ ఏం అనిపించలేదు. అది ఇంతకుముందు సాఫ్ట్వేర్లో పనిచేశానండి. ఆ తర్వాత నేను పిఎంఆర్డిఎఫ్గా కలహండిలో పనిచేశాను, ఒడిశాలో. మీకు తెలుసు కదా, కలహండి అంటే చాలా బ్యాక్వర్డ్ రీజియన్ అనమాట, కేబీకే రీజియన్. అది ఇండియాలో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో కలహండి ఒకటి అనమాట. ప్రిడామినెంట్లీ ట్రైబల్ పాపులేషన్ ఉంటారు అక్కడ, కనెక్టివిటీ ఉండదు. హంగర్ డెత్స్ అయ్యాయి 1996లో అక్కడ. హంగర్ డెత్స్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ హంగర్ డెత్స్. మాల్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ కామన్. ట్రైబల్స్ అసలు వాళ్ళు ఇండియాలో ఉంటారని కూడా తెలియదు. కొన్ని ఏరియాస్లో అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదో తెలియదు. స్కూల్స్ ఉంటాయి కానీ టీచర్స్ వెళ్ళరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని నేను పనిచేయడం వల్ల నాకు చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది అక్కడ. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట దాంతో. అంటే ఇలాగ అడ్మినిస్ట్రేషన్ ఉండదు, గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి సరిగ్గా వెళ్ళట్లేదు, కరప్షన్ ఎలా ఉంది, కరప్షన్ బిట్వీన్ వీళ్ళు ఉంటారు లోకల్ పీపుల్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ నెక్సెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్ 3 years ఇట్ గేవ్ మీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమో నేను ఇంకా ప్రిపరేషన్ ఇంకా గట్టిగా చేశానని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంటర్వ్యూ నాది September 20 పొద్దున్న జరిగింది సార్. టీసీ అనంత్ సార్, నేను 2వ క్యాండిడేట్ని. ఫార్చునేట్లీ దిస్ ఇయర్ నా క్వశ్చన్స్ అన్నీ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద వచ్చేసారు. అంటే నేను ఏదైతే పని చేశానో, ఏం చేశారో అది వాళ్ళు తెలుసుకోవాలన్నట్టుగా అనిపించింది నాకు కూడా. నేను కూడా ఎక్సైటింగ్గా చెప్పాను ఈసారి ఆన్సర్లు. నేను ఇది చెప్పాలి, దీని మీద పని చేశాను, ఇది చేశాను, ఇది చేయడం వల్ల వాళ్ళ లైఫ్స్లో ఇది వచ్చింది. వాళ్ళు అడిగారు అనమాట, గిరిజనుల నుంచి ఇంత చేసావు కదా, గిరిజనుల నుంచి నువ్వేం నేర్చుకున్నావు అడిగారు అనమాట. గిరిజనులు అడవులను ఎలా ట్రీట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు. తర్వాత ఒక మ్యామ్ వచ్చేసి కేస్ స్టడీ ఇచ్చారనమాట, గిరిజనుల గిరిజనుల సమస్యలను ఎలా బ్యాలెన్స్ చేస్తామని. గిరిజనుల అభివృద్ధిని ప్లస్ ఈ పర్యావరణ సమస్యలను ఎలా బ్యాలెన్స్ చేస్తామని, ఇలాంటి డిఫరెంట్ కేస్ స్టడీస్ వచ్చేసారు. చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ నేను పని చేశాను. నేను నాకేం కొత్తగా గుర్తు తెచ్చుకొని చెప్పాలని లేదు. సో దేవర్ ఆల్సో 3 members కూడా గుడ్ అని అప్రిషియేట్ చేశారు ఈసారి. ఇంకొకటి, నాకు రామాయణ మహాభారత చదవడం నా హాబీస్. ఇంకొక బోర్డు మెంబరు ఎథికల్ డైలమాస్, రామాయణంలో కానీ మహాభారతంలో ఎథికల్ డైలమాస్ అడిగారు. అది కూడా నాకు రామాయణ మహాభారతం గురించి, ఎస్పెషల్లీ మహాభారతం గురించి మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం.
అంటే ఆ స్టోరీలు అందరికీ తెలిసినవి, మనందరికీ తెలిసిన క్యారెక్టర్లే, మనందరికీ తెలిసిన స్టోరీలే. కానీ నాకు ఆ క్యారెక్టర్లను ఆ పర్టికులర్ టైంలో ఎందుకు అలా బిహేవ్ చేశారని అనాలిసిస్ చేసి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. అవే వచ్చాయి కాబట్టి అది కూడా నేను ఇంటర్వ్యూ కూడా ఈసారి చాలా ఎంజాయ్ చేశాను సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఆగస్టు 4, 2020లో ఫైనల్ రిజల్ట్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు అందులో నాది సెలెక్ట్ కాలేదన్నమాట. ఐ మిస్డ్ బై ఫ్యూ మార్క్స్ అనమాట. అందరూ కూడా అదే చాలా క్రిటిసైజ్ చేశారు. అందరూ కూడా వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్లాన్ అని మెసేజ్లు పెట్టి జరిగింది. ప్లాన్ జాబ్ ఏదో చూసుకోవాలి కదా, జాబ్ సెక్యూరిటీ చూసుకోవాలి కదా, లైవ్లీహుడ్ సెక్యూరిటీ చూసుకోవాలి కదా, ఇలా చాలా డౌన్ చేశారు సార్. 15 days వరకు నేను ఐ వాజ్ ఫుల్లీ డిప్రెస్డ్ లాస్ట్ టైం. బట్ ఐ రియలైజ్డ్ దట్ it is not a difficult exam, but we should continue the same perseverance what that we have continued for the last 2-3 years ani. So I quickly recovered and kept all the negative people away. I not even talked to any other people except my parents. రోజు సాయంత్రం మా పేరెంట్స్కి మాట్లాడేవాడిని, లేదా మా ఫ్రెండ్స్ 2-3 క్లోజ్ ఫ్రెండ్స్కి మాట్లాడేవాళ్ళు. మనకి ఒకరో ఇద్దరు శ్రేయోభిలాషులు అయితే తప్పకుండా ఉంటారు. వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొంచెం కాన్ఫిడెన్స్ తీసుకొని 6 to 7 months ప్రిపరేషన్ చేశా సార్ లాస్ట్ ఇయర్. నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అలాంటిది అనమాట. అంటే ఒక్కసారి ప్రిపేర్ అయిన వాళ్ళకి, కొంచెం నేపథ్యం గట్టిగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ 1 or 2 attemptsలో వచ్చేస్తుంది. ఇప్పుడు నాలాంటి గ్రామీణ నేపథ్యం వచ్చేసరికి అసలు ప్రాసెస్ అర్థమయ్యేసరికి 1 or 2 years పడుతుంది అనమాట. సో ఈ టైంలో రిజల్ట్ కొంచెం లేట్గా రావచ్చు అనమాట. ఆ టైంలో చాలా క్రిటిసిజం వస్తుందన్నమాట. ఏంటి జాబ్ చేయకుండా, సెటిల్ అవ్వకుండా ఎందుకు ఇలా ట్రై చేస్తున్నారని క్రిటిసిజం వస్తుంది. చాలా లోస్ ఉన్నాయండి. అది కొంచెం పోటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా, తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా అది మనకి చాలా కష్టంలా అనిపిస్తుంది. యాక్చువల్గా అదే అందువల్లనే చాలామంది వెనుకాడుతుంటారు. బట్ నేనే నా ఈ ప్రిపరేషన్ సమయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఇది మన మీద మనకు నమ్మకం ఉండాలి. సివిల్ సర్వీస్ సాధించడం పెద్ద కష్టం కాదు. మనం స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ 2 సమపాలల్లో కలిపి చేస్తే ఇది సాధించవచ్చు. ఇంకొకటి, కాన్ఫిడెన్స్ మాత్రం ఏ లెవెల్లో కూడా మనం లూజ్ అవ్వకూడదండి. ఎందుకంటే ఎగ్జామ్లో డిఫరెంట్ హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఒకసారి ప్రిలిమ్స్ అవుతుంటే తర్వాత మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ హై లోస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం జాబ్ రిజైన్ చేసి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు చాలా క్రిటిసిజం వస్తుంది అనమాట. ఏంటి జాబ్ చేయకుండా ఇంకా చదువుతున్నారు ఏంటి అని. అందులో పర్టికులర్లీ నాలాంటి గ్రామీణ ప్రాంతంలో వచ్చిన నేపథ్యంలో వచ్చిన వాళ్ళు అయితే ఇంకా డైరెక్ట్ ఫోకస్ మన మీద ఉంటుందన్నమాట. ఏంటి ఇంకెంత ఏజ్ వచ్చినంత వరకు చదువుతున్నారు, జాబ్ చేయట్లేదు అలాంటి క్రిటిసిజంను కూడా మన మీద మనకు నమ్మకం ఉంటే అవేమీ పట్టించుకోవద్దు. నా ప్రిపరేషన్లో నేను అబ్జర్వ్ చేసిందంటే అందరికీ మంచి పొటెన్షియల్ ఉంది, అందరికీ కూడా వాళ్ళు చేయగలరు అనమాట. కాకపోతే ఫోకస్సు, కాన్ఫిడెన్సు, పర్సవరెన్సు ఒకసారి మిస్ అయినా పర్వాలేదు. ఏం తప్పులు చేసాం ఇంతకుముందు వాటిని రెక్టిఫై చేసుకొని స్మార్ట్ వర్క్ చేసి తక్కువ పుస్తకాలు, తక్కువ మెటీరియల్ చదివి ఎక్కువ మార్కుల విధంగా సివిల్ సర్వీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, అది ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ దశగా మన ప్రిపరేషన్ ఉంటే ఎవరైనా చేయొచ్చండి. స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను నేను. నా కేసే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను కూడా చాలా అవమానాలు చూశాను. ఇంకా ఎందుకు చదువుతున్నారు, వేరే జాబ్ చూసుకోవచ్చు కదా. సమ్ పీపుల్ ఈవెన్ కొండకి ఎంట్రీ కట్టాడు అతను, వస్తే వెంట్రుకు వస్తుంది లేదని కొండ వస్తుందని చాలా క్రిటిసిజం చేశారు. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్, నా మీద నాకు చాలా గట్టిగా నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే నాకు అర్థమైంది, ప్రాసెస్ అర్థమైంది. చిన్న మైన్యూర్ మిస్టేక్స్ వల్ల మిస్ అవుతుంది. బట్ ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా నాకు ర్యాంక్ వస్తుందని గట్టి నమ్మాను. ప్రిపరేషన్లో ఏ నెగిటివ్ ఎవరు వచ్చినా జస్ట్ అవాయిడ్ దమ్, వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళ ఫోన్స్ ఎత్తొద్దు, మెసేజ్లు చూడొద్దు, వాళ్ళని దూరంగా పెడితే ఇది మాత్రం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే, మన చుట్టూ చాలామంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. ర్యాంక్ వచ్చినంత వరకు వాళ్ళని దగ్గరికి కూడా రానియొద్దు, వాళ్ళ ఫోన్స్ ఎత్తొద్దు, మెసేజ్ చూడొద్దు. దానివల్ల మీకు 20% మార్క్స్ పెరుగుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అది నాకు ఇప్పుడు కనిపించిందండి. ఇది మీకు తెలిసిందే, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది దోస్ పీపుల్ హు ఆర్ క్యాపబుల్ టు రన్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద కంట్రీ. ఇది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేదా ఐఆర్ఎస్ కానీ, ఈ సర్వీసెస్లో వాళ్ళు బెస్ట్ పీపుల్ కావాలి. బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంటల్ ప్రాసెస్ ఆఫ్ ద కంట్రీ. ఆ ప్రాసెస్లో దే ఐడెంటిఫై సెర్టన్ క్యారెక్టరిస్టిక్స్, సెర్టన్ ట్రైట్స్ ఇన్ ద క్యాండిడేట్స్. మీ అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు ఇది యూపీఎస్సీ చాలా ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్ అయిపోతుంది అనమాట. ఈ సంవత్సరం ఒకలా ఉంటుంది, నెక్స్ట్ టైం ఒకలా ఉంటుంది. అయితే దేర్ ఆర్ సెర్టన్ కామన్ ట్రైట్స్ దట్ ఎ క్యాండిడేట్ నీడ్ టు డెవలప్. ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్, పర్సవరెన్స్, అది ఒకటి ఉండాలి. ఇంకొకటి రీసెంట్గా డైనమిక్గా ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి మనం స్మార్ట్ వర్క్ చేయాలన్నమాట. అంటే ఏం చదవకూడదు, వాట్ టు అవాయిడ్, కీప్ యువర్ రిసోర్సెస్ యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్. తక్కువ రిసోర్స్ని పెట్టుకొని
ఎక్కువ సార్లు రివైజ్ చేస్తుండాలి. రివైజ్ దమ్ యాజ్ మెనీ యాజ్ టైం. తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు చేయాలండి. అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. ప్రాక్టీస్ టెస్టులు తెస్తే మనం ప్రిపరేషన్లో ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాం, మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన డీమెరిట్స్ ఏంటి, వీ కెన్ రెక్టిఫై అండ్ అగైన్ వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ ద నెక్స్ట్ టెస్ట్ సిరీస్. అక్కడికి వెళ్ళేసరికి మనకు యూపీఎస్సీ ఎగ్జామ్ రియల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఇవన్నీ పెద్ద ప్రాబ్లంలా కనిపించవచ్చు అనమాట. ఇది ఇంకొక మాక్ టెస్ట్ లాగా అనిపిస్తుంది, లేదా ఇంకొక మాక్ ఎగ్జామ్ లాగా అనిపిస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చేసరికి దే ఎక్స్పెక్ట్ సెర్టన్ ట్రైట్స్, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, దే హానెస్టీ కానీ, లేదంటే ఈజ్ కమ్యూనికేషన్ కానీ, ఈజ్ ఒపీనియన్, వాట్ ఈజ్ హిజ్ ఒపీనియన్ ఆన్ సెర్టన్ ఇష్యూస్, ఇండియన్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, ఇలాంటివన్నీ మనం ఇప్పుడే డెవలప్ చేస్తూ ఉండాలి. అంటే న్యూస్ పేపర్లో ఒక ఇష్యూ చదివేటప్పుడు అది మనం ఒక నాలెడ్జ్ లాగా తీసుకోకుండా వై దట్ ఇష్యూ హ్యాస్ కమ్, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ దట్, వాట్ ఈజ్ యువర్ వాల్యూ స్ట్రక్చర్ ఆన్ పర్టికులర్ ఇష్యూ, అది మనకు బయటకు వచ్చేటట్లు ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే సక్సెస్ వస్తుందని నేను నమ్ముతాను. తెలుసు కదా, ఈ ఎగ్జామ్ కొంచెం డైనమిక్ అంటే కొంచెం అన్ప్రెడిక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే అది ఎగ్జామ్ అయితే టఫ్ కాదండి, ఇది కాంపిటీషన్ మాత్రమే టఫ్. సో అందరూ ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వీస్కి రావాలనుకుంటున్నారో అందరూ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ ఎగ్జామ్. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కాకపోతే ఇది కొంచెం సక్సెస్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మనం కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. దానివల్ల 1 or 2 అటెంప్ట్స్లో రాకపోయినా కానీ మనం అస్సలు డల్ అవ్వద్దు. మనకి అంటే అదే నేను భగవద్గీత చదువుతుంటాను కాబట్టి కృష్ణుడు చెప్పినట్టు డోంట్ థింక్ టూ మచ్ ఆన్ రిజల్ట్, డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ రిజల్ట్ అనమాట. జస్ట్ ఐడెంటిఫై ద ప్రాసెస్, ఎంజాయ్ ద ప్రాసెస్. ఎంజాయ్ ద ప్రాసెస్ అంటే మన పాజిటివిటీ ఏంటి, నెగిటివిటీ ఏంటి అనలైజ్ చేసుకుని ట్రై టు రెక్టిఫై ద నెగిటివ్స్. తర్వాత యాజ్ ఎర్లియర్ సెడ్, నెగిటివ్ పీపుల్ని అవాయిడ్ చేసింది. జస్ట్ స్పీక్ టు ఓన్లీ యువర్ పేరెంట్స్ అండ్ సమ్ ద పీపుల్ హూ గివ్ యూ పాజిటివ్ ఎనర్జీ. అదొకటి తీసుకోండి. అంటే యూపీఎస్సీ ప్రాసెస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బై హార్ట్ ద సిలబస్ని బై హార్ట్ చేయండి. దీనివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏదైనా సినిమా చూసినా కూడా ఓకే ఇది సిలబస్కి మనకి ప్రిపరేషన్లో ఈ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్లో ఇది మనకు వాడచ్చు. లేదా బయట ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ మీద ఇన్సిడెంట్ చూసినా కూడా మీకు స్ట్రైక్ అవుతుంది, కనెక్ట్ చేసుకోవచ్చు సిలబస్కున్న ఆ ఇన్సిడెంట్. దట్ యూ కెన్ యూజ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎస్సే రైటింగ్ ఆర్ ఎథిక్స్లో, ఇలా వాడుకోవచ్చు అనమాట. సో మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తే మీరు ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేస్తారు. రిజల్ట్ తప్పకుండా వస్తుంది, కాకపోతే కొంచెం డీల్ అవ్వచ్చు, రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు కొంచెం మేబీ ఇప్పుడు అదైతే పెద్ద బ్యారియర్ కాదండి. ఆల్రెడీ చాలామంది ర్యాంకర్స్ ప్రూవ్ చేశారు ఎర్లియర్ కూడా. అదే అందులో తెలుగులో కూడా చాలామంది కన్ఫ్యూజ్ చేస్తుంటారు, ఇది చదవాలని. తెలుగులో వచ్చే వాళ్ళకి ఇది పెద్ద కష్టమేం కాదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో తెలుగులో అవి తక్కువ పెట్టుకోండి. న్యూస్ పేపర్ మాత్రం రోజు చదవాలి సార్. అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా, ఇందాక చెప్పడం మర్చిపోయాను. న్యూస్ పేపర్, ఇఫ్ యూఆర్ స్కిప్పింగ్ ఏ న్యూస్ పేపర్ ఎనీ డే యూఆర్ కమిటింగ్ ఏ బ్లండర్ మిస్టేక్ ఇఫ్ యూఆర్ ఇంటూ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. న్యూస్ పేపర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. 40% ప్రిపరేషన్ మీకు న్యూస్ పేపర్తోనే అయిపోతుంది. అది ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఇంటర్వ్యూలో కానీ న్యూస్ పేపర్ కంటిన్యూస్గా చదవాలి. తెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇంకా బాగా అనాలిసిస్ ఉంటాయి, కొన్ని పేపర్లు ఉన్నాయి, అవి చదువుతూ ఉండాలి. ఇంకా అదండి ఫైనాన్షియల్ వచ్చేసరికి ఇక్కడ విషయంలో కొంచెం నేను అంటే డిఫరెంట్ పీపుల్ విత్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయితే చాలా అవసరం అండి ఇక్కడ, ఎందుకంటే అది చూసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మంచిదన్నమాట. ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్లాన్ చేసుకుని ఉంటే మనకి టెన్షనే ఉండదన్నమాట. అది మనం ప్రాసెస్ని చాలా కూల్గా, కామ్గా, కంపోజర్గా చేయొచ్చు అనమాట. సో అది పెద్ద బ్యారియర్ అయితే, పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దగా అవసరం ఉండదు. బట్ మనం బేర్ నీడ్స్ కోసం అయితే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మన ప్రాసెస్ ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. తెలుగులో వచ్చే వాళ్ళకి ఇది పెద్ద కష్టమేం కాదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో తెలుగులో అవి తక్కువ పెట్టుకోండి. న్యూస్ పేపర్ మాత్రం రోజు చదవాలి సార్. అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా, ఇందాక చెప్పడం మర్చిపోయాను. న్యూస్ పేపర్, ఇఫ్ యూఆర్ స్కిప్పింగ్ ఏ న్యూస్ పేపర్ ఎనీ డే యూఆర్ కమిటింగ్ ఏ బ్లండర్ మిస్టేక్ ఇఫ్ యూఆర్ ఇంటూ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. న్యూస్ పేపర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. 40% ప్రిపరేషన్ మీకు న్యూస్ పేపర్తోనే అయిపోతుంది. అది ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఇంటర్వ్యూలో కానీ న్యూస్ పేపర్ కంటిన్యూస్గా చదవాలి. తెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇంకా బాగా అనాలిసిస్ ఉంటాయి, కొన్ని పేపర్లు ఉన్నాయి, అవి చదువుతూ ఉండాలి. ఇంకా అదండి ఫైనాన్షియల్ వచ్చేసరికి ఇక్కడ విషయంలో కొంచెం నేను అంటే డిఫరెంట్ పీపుల్ విత్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయితే చాలా అవసరం అండి ఇక్కడ, ఎందుకంటే అది చూసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మంచిదన్నమాట. ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్లాన్ చేసుకుని ఉంటే మనకి టెన్షనే ఉండదన్నమాట. అది మనం ప్రాసెస్ని చాలా కూల్గా, కామ్గా, కంపోజర్గా చేయొచ్చు అనమాట. సో అది పెద్ద బ్యారియర్ అయితే, పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దగా అవసరం ఉండదు. బట్ మనం బేర్ నీడ్స్ కోసం అయితే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మన ప్రాసెస్ ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.